హలో ఫ్రెండ్స్, నల్లేరు కారం రెడీ చేసుకున్నాము. ముందుగా ఎండుమిరకాయలు బాండీలు వేసి నూనె వేసి వేయించుకున్నాము. హలో అండి, ఈ నల్లేరు కాళ్ళు నేను తర్వాత అది మీకోసం పక్కన పెట్టాను. ఇది ములక్కాయకి పీస్ తీస్తాం కదా, అలా చుట్టూ గేర్ తీసేసి శుభ్రంగా కవర్ కానీ క్లాత్ కానీ చుట్టుకొని మనం క్లీన్ చేసుకోవాలండి. లేదంటే బాగా చేతులు దురద వస్తాయి, తట్టుకోలేము. పుల్లు పడేంత దురద వస్తుంది. దీన్ని బాగా జాగ్రత్తగా ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. కాసేపు బాగా నూనె కాగిందని నూనెలో వేసుకున్నాను. బాగా ఎర్రగా రావాలండి. నూగు కానీ ఏదన్నా కొంచెం మిస్ అయిందంటే వేగిన దాంట్లోనే పోవాలి. నేనైతే శుభ్రం క్లీన్ చేశానండి. నాకు గంట పట్టిందండి ఇదంతా శుభ్రంగా నూగంతా తీసేసి క్లీన్ చేసి కడగడానికి. ఇదంతా బాగా ఎర్రగా రేపు తింటేనే మంచి స్మెల్ వస్తుందండి. కమ్మన స్మెల్. నువ్వులు, మెంతులు, పచ్చనిపప్పు మొత్తం వేసాం కదా. ఒగ్గుపొడి మినపప్పు కూడా వేసుకున్నామండి. కరివేపాకు, ఇవన్నీ బాగా ఎర్రగా వేస్తే బాగుంటుందండి. ఎర్రగా వేగిపోయిందండి. ఈ నల్లేరు కాళ్ళు కూడా క్రిస్పీగా అలా అయిపోయినాయి చూడండి. వడబడిపోయి నూనెలో వేగిపోయింది. అలా వేగితేనే మీకు ఏమి గిరదలు ఏమి ఉండదండి. మంచి తాగండి. ఇది ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా తినాలండి. ఇది చాలా వేగిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఎండుమిరకాయలు, ఉప్పు, తగిన ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నానండి నేను. ఇంట్లోకి వేసుకోవాల్సింది ఇందాక చెప్పాను కదా. ధనియాలు 4 చెంచాలు, స్పూన్లు, 2 స్పూన్లు పచ్చనిపప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ మెంతులు, ధనియాలు 1 కప్పు, పచ్చిమిరకాయలు 20, 25 గ్రాముల చింతపండు, 2 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు పెద్దవి, జీలకర్ర 2 స్పూన్లు. ఇవన్నీ ఇవ్వండి. ఎలా కరకర అంటాం చూసారు. నల్లేరు క్రిస్పీగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాము. ఇది నల్లేరు తీసుకున్నాను కదండి. నేను మొక్క నాటుకుందామని పక్కన పెట్టాను. క్లీన్ చేశాను. ఒకసారి చూపిస్తాను మీకు ఎలా తీయాలో. ఇది ఉన్నది కదండి, ఇలాగా మనకి పక్కన